హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో ఐఆర్ఎఫ్సి లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్, రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని కానీ చార్ట్ ప్యాటర్న్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో మూవింగ్ యావరేజెస్ అయితే బై సిగ్నల్ని చూపిస్తున్నాయి, కానీ ఆర్ఎస్ఐ మాత్రం ఓవర్ బాట్ కండిషన్ అయితే చూపిస్తుంది. సో ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్, రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. ఫస్ట్ సపోర్ట్ అయితే 180 అవుతుంది, సెకండ్ సపోర్ట్ అయితే 165 అయితే అవుతుంది, ఇక 193 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 193, మీడియం టార్గెట్ అయితే 240. ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాల్ అయ్యి ఈ 180 లెవెల్ని కనుక టెస్ట్ చేస్తే ఈ ప్రైస్ దగ్గర మీరైతే బై చేయవచ్చు అనమాట. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ లెవెల్స్ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ కానీ ఆర్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలా కాకుండా ఈ స్టాక్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.